హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడమోర్ను ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్లో హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు సమంత. 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నెడమోరుకు దగ్గరయ్యారు సమంత. రాజ్ నెడమోరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు నిర్మాత, దర్శకుడు కూడా. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా ఆమె వెంటే ఉండేవారు. ఇప్పుడు 3 ముళ్లతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సమంత రాజ్ నెడమోరు పెళ్లిపై స్పందించారు. రాజ్ నెడమోరు మాజీ భార్య శ్యామలిదే. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారంటూ కామెంట్ పెట్టారు. 2015లో శ్యామలిదేను వివాహం చేసుకున్నారు రాజ్ నెడమోరు. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడమోర్ను ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్లో హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు సమంత. 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నెడమోరుకు దగ్గరయ్యారు సమంత. రాజ్ నెడమోరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు నిర్మాత, దర్శకుడు కూడా. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా ఆమె వెంటే ఉండేవారు. ఇప్పుడు 3 ముళ్లతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సమంత రాజ్ నెడమోరు పెళ్లిపై స్పందించారు. రాజ్ నెడమోరు మాజీ భార్య శ్యామలిదే. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారంటూ కామెంట్ పెట్టారామె. 2015లో శ్యామలిదేను వివాహం చేసుకున్నారు రాజ్ నెడమోరు. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న రాజ్ నెడమోర్ను ఇవాళ ఉదయం కోయంబత్తూరులో పెళ్లి చేసుకున్నారు సమంత. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్లో హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నారు సమంత. 2021 అక్టోబర్లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత రాజ్ నెడమోరుకు దగ్గరయ్యారు సమంత. రాజ్ నెడమోరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు నిర్మాత, దర్శకుడు కూడా. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్, హనీ బన్నీలో సమంత నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో సమంతకు పరిచయం ఏర్పడింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. వెకేషన్లో భాగంగా సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ కూడా ఆమె వెంటే ఉండేవారు. ఇప్పుడు 3 ముళ్లతో ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. సమంత రాజ్ నెడమోరు పెళ్లిపై స్పందించారు. రాజ్ నెడమోరు మాజీ భార్య శ్యామలిదే. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారంటూ కామెంట్ పెట్టారు. 2015లో శ్యామలిదేను వివాహం చేసుకున్నారు రాజ్ నెడమోరు.